హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న కృష్ణని నా తమ్ముడు డాన్నేశ్వరిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. ఎటువంటి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూస్తున్నారంటే ఇందులో ఎంతో కొంత మీకు రిజనేట్ అవుతుంది. ఫుల్ రీడింగ్ మాత్రం మీకు కాదండి. మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుందో ఫుల్గా తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. మీరు మీకు మీ లైఫ్లో జరిగే విషయాలను తెలుసుకోవచ్చు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ని ఇస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, అసలు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అసలు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీరు దేని గురించి చూస్తే అది అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. కీ ఆన్ యర్ రింగ్. డేట్. karmic relationship, sword and rose, the snake, talking, bottom of the deck talking. ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదామండి. ఇక్కడ కీ అనే రింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Gratitude, gratitude, gratitude. Please universe give me a great answer. Gratitude, gratitude, gratitude. ఈ పర్సన్ ఎన్నో డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటున్నాను. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ మనసులో ఉన్న భావాలని బయటకు చెప్పలేని సిచ్యువేషన్ ఉన్న పరిస్థితి ఉన్న పర్సన్ తోటి మీరు డీల్ అయ్యారు. ఆ పర్సన్ ఎలా అంటే తన ముందు ఎటువంటి ఆప్షన్ ఉందో, తన ముందు ఉన్న సంతోషాన్ని వాళ్ళు టక్కుమని దాన్ని కావాలి అనుకునే అటువంటి మనస్తత్వం ఉన్న పర్సన్ అనమాట. అంటే మీ దగ్గర ఏదన్నా కొంచెము పెయిన్ అనిపించింది అనుకోండి, వేరే దగ్గర ఎక్కడన్నా కానీ హ్యాపీనెస్ అనిపించింది అనుకోండి, అక్కడికి షిఫ్ట్ అయిపోయే పర్సన్. అలాంటి నేచర్ ఉన్న పర్సన్ తోటి మీరు ఇక్కడ చాలామంది డీల్ అవుతున్నారు. తన ముందు ఉన్న ఆప్షన్స్ని చూజ్ చేసుకొని వాళ్ళు తనలో ఉన్న ప్రేమని కానీ ఆప్యాయతని కానీ మీరు చూపించిన దాన్ని కానీ వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళ ఇన్నర్గా ఉన్న ఫీలింగ్స్ని కూడా అనగదొక్కేసి వాళ్ళు మీతోటి కమ్యూనికేషన్ అనేది ఎండ్ చేసేసుకొని వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి అక్కడ ఎటువంటి బందికాన అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళాను అనేసి. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే సాలెగూడు అందంగా కనిపిస్తుంది, అది ఒక ఏదైనా ఇన్సైట్ వెళ్ళినాక తెలుస్తుంది అనమాట దాని సిచ్యువేషన్ ఏంటి, ఎలా బంధించబడతారు అనేసి. సేమ్ అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఇరుక్కుపోయి ఉన్నారు. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అయినా కానీ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ అనదర్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ చేసైనా కూడా మిమ్మల్ని వాళ్ళు రీచ్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ డేట్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. యూ మస్ట్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళకి ఇప్పుడు మీతోటి మళ్ళీ బ్యాక్ మెమొరీస్ని కావాలి, బ్యాక్ మెమొరీలోకి వెళ్ళాలి, బ్యాక్ ఎలా ఉన్నారు అలా ఉండాలి అన్న ఆలోచనలో తను ఉన్నారు. తను ఇప్పుడు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఎట్లా అంటే కొత్తగా ఇష్టపడ్డ వాళ్ళు డేటింగ్కి వెళ్తారు కదా, ఆ రకంగా మీతోటి డేట్కి వెళ్ళాలి, మీతోటి కమ్యూనికేషన్ చేయాలి, గంటలు గంటలు మాట్లాడాలి, మీతోటి హ్యాపీగా తను స్పెండ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. తను ఏంటి అంటే తను చేసిన మిస్టేక్స్ ఏంటి, తను ఏ విధంగా మిమ్మల్ని లీవ్ చేశారు, దానికి కారణం ఏంటి, అసలు అన్నీ వాళ్ళకి
ఇప్పుడు అర్థమవుతున్నాయి. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా కరెక్ట్ అనుకున్నారు, కానీ ఇప్పుడు తనకి అర్థమయ్యింది ఆ సిచ్యువేషన్లో తను అలా చేయకుండా ఉండాల్సింది, మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాల్సింది అని తను ఆలోచిస్తూ ఉన్నారు. తను ఇప్పుడు ఏంటి అంటే ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని తగ్గించుకోవాలి, మిమ్మల్ని మాత్రం వదలకూడదు అన్న థాట్లో తను ఉన్నారనమాట. అగైన్ వాళ్ళు చూడండి, మిమ్మల్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళు చేరుకోవాలి అన్న ఇంటెన్షన్ తోటి ఉన్నారు. అగైన్ వాళ్ళు ఎలా అంటే తనలో ఉన్న ఇన్నర్ థాట్స్ని మీరు తోటి షేర్ చేసుకునే ఎంత బ్రాడ్ మైండ్ ఉన్న పర్సన్ కాదు. అంటే ఇన్నర్గా కొన్ని థాట్స్ని మాత్రం వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ లైఫ్లో జరిగిన విషయాలను కానీ మీతోటి షేర్ చేయరు. కొన్ని ఏది చెప్పాలో అది మాత్రమే చెప్తారు. కొంచెం కొన్ని తన ఇన్నర్గా భయం వల్ల అయిండొచ్చు, లేకపోతే బాధ్యతల వల్ల అయిండొచ్చు, మీరు ఎక్కడ దూరం అవుతారన్న ఫీలింగ్ వల్ల అయినా కూడా మీకు కొన్ని విషయాలు చెప్పకుండా దాచిపెట్టిన పర్సన్ మీ పర్సన్ అనమాట. ఇక్కడ కార్మిక్ రిలేషన్షిప్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే ఇక్కడ తను తెలియకుండానే ఒక కార్మిక్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారండి. వాళ్ళు అనుకున్నారు ఈ బంధం ఇంతటితో స్టాప్ అయిపోయింది, మీది కార్మిక్ రిలేషన్షిప్ అని వాళ్ళు ఊహించుకున్నారు. కానీ తనకి ఎట్లా అంటే తనకి తెలియకుండానే ఇది ఒక సోల్ అగ్రిమెంట్తో వచ్చిన బంధము, డివైన్ కనెక్షన్ ఉన్న బంధము, తను ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్న బంధము అని తనకు అప్పుడు తెలియలేదు. తను మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిన తర్వాత ఈ సపరేషన్లో తను తెలుసుకున్నది ఏంటి అంటే వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్లో అక్కడున్న పర్సన్స్ అయినా కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఉపయోగించుకున్నారు, ఏ విధంగా వాళ్ళని మిమ్మల్ని లీవ్ చేయడానికి ఏ విధంగా వాళ్ళు రెచ్చగొట్టారు అనేది వాళ్ళకి బాగా ఇప్పుడు అర్థమయ్యింది. తను చేసిన మిస్టేక్స్ అన్నీ తను ఇప్పుడు అనలైజ్ చేసుకుంటూ ఉన్నారు. అవి కరెక్ట్ చేసుకోవాలి అన్న థాట్లో తను సతమతం అవుతూ ఉన్నారు. అగైన్ ఆ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటు అనేది వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోయి తను మిమ్మల్ని లీవ్ చేయడానికి కూడా ఒక వే అనేది ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదలకూడదు అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని రీచ్ అవ్వాలి, రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఒక స్టెబిలిటీగా మీతోటి ఒక లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అగైన్ వాళ్ళు దానికోసము వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వే ఏంటి, దాంట్లో ఏ విధంగా గ్రోత్ తీసుకురావాలి, ఏ విధంగా దాంట్లో ఒక రిజల్ట్ అనేది కావాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. పని మొదలయ్యింది, కానీ ఎండ్ అనేది ఏ విధంగా చేయాలి, దాన్ని ఏ విధంగా దాంట్లో సఫిషియెంట్గా మనం ఎలా మాట్లాడితే కరెక్ట్గా రీచ్ అవుతాము, ఏ విధంగా వెళ్తే ఈ బంధం అనేది నిలబడుతుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వాడ్ అండ్ రోజ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఒక క్లారిటీ, ఒక ట్రూత్ అనేది తెలిసింది. తను మిమ్మల్ని లీవ్ చేసిన తర్వాత తన లైఫ్లో ఉన్న పర్సన్స్ నిజస్వరూపాలు తనకు అర్థమయ్యాయి. తను ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎలా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం ఎలా, తనని తను ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా అని థింక్ చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్న పర్సన్స్ వల్ల మీకు థ్రెట్ కాకూడదు, అగైన్ వాళ్ళ వల్ల తనకి కూడా ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. అంటే మీ ఇద్దరికి ఎటువంటి ప్రాబ్లము తన లైఫ్లో ఉన్న పర్సన్స్ వల్ల రాకూడదు అని తను ఆలోచిస్తూ ఉన్నారు. అగైన్ తను ఎమోషనల్గా తను అక్కడి నుంచి వాకౌట్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అక్కడ తనకి ఎమోషనల్ ఫీలింగ్స్ని ఫుల్ఫిల్మెంట్ చేసే పర్సన్స్ లేరు, తనని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఏదైనా కూడా వాళ్ళకి కావాల్సింది మాత్రమే వాళ్ళు లాక్కుంటారు. తన పరిస్థితి ఏంటనేది తనకి అర్థం కావటం లేదు అన్న విధంగా తను బయటకు వచ్చేస్తూ ఉన్నారు అన్నమాట.
ఇక్కడ తను కి అర్థమైంది ఇప్పుడు ఈ రిలేషన్షిప్ని ఒక బ్యాలెన్సింగ్గా తీసుకెళ్ళాలి, ఈక్వాలిటీ ఉండాలి ప్రతి దాంట్లో కూడా అని తను ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ అంటే ఎఫర్ట్ ఏదైనా కూడా ఒక బ్యాలెన్సింగ్గా చేయాలి. తను మీకేమిచ్చినా కూడా మీరు ఆల్రెడీ ఇస్తారు, కానీ తను తీసుకున్న సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ ఇంతకుముందు తన మిస్యూజ్ చేసుకున్న పర్సన్ ఇప్పుడు తనకి అర్థమవుతుంది, తనని కరెక్ట్ చేసుకోవాలి, మీకు అంత ఎఫర్ట్ పెట్టాలి అని తను ఆలోచిస్తున్నారు. ద స్నేక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎకరేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎకరేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. తను ఏంటి అంటే తనకి తెలియకుండా కొంచెం హెడ్ వెయిట్ ఎక్కువ, ఈగోతోటి తనే గొప్ప, తనని నిరూపించుకోవాలి అన్న ఒక ఇన్నర్గా ఉన్న స్వార్థంతో మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత తను తీసుకున్న గోతులో తనే పడ్డాడు. సారీ, నేను నా వర్షన్లో చెప్తున్నాను, మీరేమనుకోవద్దండి, సింగిల్ వర్డ్ యూజ్ చేశానని. పడ్డారు. అందుకు వాళ్ళకి ఇప్పుడు అర్థమయ్యింది, తనకే తెలియకుండా తన బాధ్యతలన్నీ నెత్తి మీద, తన షోల్డర్స్ మీద, భుజాల మీద వేసుకున్నారనమాట. అంటే తను కావాలని వెళ్ళేసి తనే బరువుని ఎత్తుకున్నట్టు అనమాట. లేకపోతే ఆ బరువు బాధ్యతలు తన నెత్తి మీద ఉండేవి కాదు. లైఫ్ అనేది తనకి నచ్చిన విధంగా ఉండడానికి వీలు ఉండేది. కానీ ఇప్పుడు తనకై తనే మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళి ఆ షోల్డర్స్ మీద, తన భుజాల మీద ఆ బరువు బాధ్యతల్ని వేసుకోవడం వల్ల ఆ బరువు బాధ్యతల మధ్యలో సతమతం అవుతూ ఉన్నారు. ఏంటంటే ఆ బరువుని మోయలేకపోతూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా ఈదాలో తనకు అర్థం కావటం లేదనమాట. తనకి హెల్ప్ చేసే పర్సన్స్ కానీ తనకి సరేలే నువ్వు ఇంత ఎఫర్ట్ పెడుతున్నావు కదా, నేను కొంచెం చెయ్యందిస్తాను అన్న పర్సన్స్ కానీ తన లైఫ్లో లేరనమాట. అందుకు వాళ్ళకి తన అహంకారం తనకి బాగా బుద్ధొచ్చేలా చేసింది. తన ఏమంటారు, ఎవరైనా కూడా పొగరుగా ప్రవర్తిస్తే ఆ బాధపడిన వాళ్ళ పర్సన్ వాళ్ళ ఉసురు అనేది ఖచ్చితంగా తగులుతుంది. అందుకు వాళ్ళు వాళ్ళ లైఫ్లో చూడండి సడన్ చేంజ్ అనేది జరిగింది. వాళ్ళు ఎక్కడో ఆకాశంలోకి ఎత్తుకి ఎగరాలి అని చూశారు, సడన్గా అక్కడి నుంచి దిమ్మ తిరిగి బొమ్మ కనిపెట్టేటట్లుగా కింద తప్పిమని పడ్డారనమాట. అందుకు ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇప్పుడు మీతోటి మాట్లాడాలి, మీతో కమ్యూనికేషన్ చేయాలి, మీతోటి టెక్స్ట్ చేయాలి, కాల్ చేయాలి, మిమ్మల్ని వదులుకోకూడదు. ఇన్ని థాట్స్ మోర్ తను ఏమేమో మాట్లాడాలి అనిపిస్తుంది మీతోటి. అసలు తను ఈ తన ఆలోచన రూపం ఏంటి అనేది చెప్పాలి అనిపిస్తుంది ప్రతిదీ. బాటమ్ ఆఫ్ ది డెక్ టాకింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎస్ ఆఫ్ వైన్స్. చూడండి, మీతో ఇక్కడ టాకింగ్, ఇక్కడ ఎస్ ఆఫ్ వైన్స్. మీతోటి వాళ్ళు కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు, మీతో కలవాలి, మీతో కాల్ ఆర్ మెసేజ్ చేయాలి, మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణలు అడగాలి తను చేసిన తప్పుకి అని అనుకుంటున్నారు. ఇది ఒక టెస్ట్ అనేది టెక్స్ట్ చేస్తుంటే అట్లా వెళ్ళిపోతూ ఉండాలి, కాల్స్ మాట్లాడుతుంటే అట్లా మాట్లాడుతూ ఉండాలి, నైట్ అనేది తెలియకూడదు, పగులు అనేది తెలియకూడదు అన్న విధంగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అంటే చాలా చెప్పాలి, ఎవరు వినేవాళ్ళు లేరు తన గోడు. అందుకు ఆ గోడుని మీ దగ్గర వెళ్ళబోసుకోవాలి అంటే మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఇదండి మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. మీరు ఎవరికి రిజనేట్ అవుతుందో చూసుకోండి. అసలు ఆల్రెడీ మీ లైఫ్లో పాజిటివ్ వైబ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపించడం కానీ, బటర్ఫ్లైస్ కనిపించడం కానీ, ఆకాశంలో వింగ్స్ కనిపించడం కానీ, లేకపోతే పక్షి రెక్కలు, మీరు వెళ్తుంటే పక్షి రెక్కలు ఎక్కడన్నా కనిపించడం కానీ, లేదు వెళ్తూ ఉంటే ఒక గుడ్ స్మెల్ సడన్గా మీ ముక్కులకు తగలడం కానీ, కొన్ని సైన్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉండొచ్చు. మంచి ఏదైనా ఒక వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పాప నవ్వు, సంథింగ్ పాజిటివ్ వైపు
మీకు కనిపిస్తూ ఉండొచ్చు. చూడండి, మీకు ఆ పాజిటివ్ వైపు కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మీకు దగ్గరలో ఉన్నారు. ఇంకా రావడానికి రోజులు అనేవి దగ్గరలో ఉన్నాయి. వీక్స్ మాత్రమే టైం చూపిస్తుంది ఇక్కడ. ప్లీజ్ ఏంజల్స్కి మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? బిగ్ హ్యాపీ చేంజెస్. The situation will improve. You are ready. Yes. Let go. Get more information. Bottom of the deck. మీకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే తెలుసుకోండి. మీ మనసులో ఏమన్నా నెగిటివ్ థాట్స్ ఉంటే లెట్ గో చేసేసేయండి. ఏదైనా మీ పర్సన్ కావాలి అనుకుంటే కొంచెం హెచ్చు తగ్గులైనా కూడా వాటిని సరిదిద్దుకొని మీ పర్సన్ కావాలి అన్న థాట్ కానీ ఉంటే లీవ్ చేయండి. లేదు అనుకుంటే అది మీ ఇష్టం. ఇంకా ఈ రీడింగ్ని బట్టి నేను చెప్పాలనుకున్నది ఇదే అండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్. ఐ హోప్ మీకు అందరికీ రీజనేట్ అవ్వాలి, మీ అందరి లైఫ్లో మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా నా కృష్ణకి, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ మరొక్కసారి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు ఈ రీడింగ్ని అందించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.